హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 1 ఎకరం. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, రోలుగుంట మండలం, గుర్రంపేట గ్రామం దగ్గర ఉంది. ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ సరుగుడు మొక్కలు వేసి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా ఈ యొక్క సరుగుడు మొక్కలు వేసి వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎందుకనగా ఈ సరుగుడు వ్యవసాయంకు పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు కనుక, అనగా ఒకసారి మొక్క నాటిన తర్వాత పంటకు వచ్చేంత వరకు ఏ విధమైన వ్యవసాయ పనులు అయితే ఉండవు. ఈ పంటను కూడా ఏ పశువులు కూడాను డిస్టర్బ్ చేయవు. అందువలన ఈ పంటని ఈ ప్రాంతం అంతా ఎక్కువగా వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఈ ల్యాండ్ లోనికి వెళ్ళడానికి ఏ విధమైన రోడ్ మార్గం అయితే లేదు. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కొనుగొన్న వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు పూర్తి వివరములు ఈ వీడియో క్రింద వివరించడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. తద్వారా మీకు ప్రతి ల్యాండ్ యొక్క బై అండ్ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు తెలుస్తుంది. బయ్యర్స్ ముఖ్య గమనిక, మీరు మీ ప్రాంతానికి లేదా మీకు అనుకూలమైన చోట మీకు ల్యాండ్ కావాలి అంటే మీకు ఎన్ని ఎకరం ల్యాండ్ కావాలో, ఏ ప్రాంతంలో ల్యాండ్ కావాలో, ఎంత ప్రైస్ లో ల్యాండ్ కావాలో మొదలగు పూర్తి సమాచారంతో పాటు మీ యొక్క మెయిల్ ఐడితో పాటు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము మీకు పర్సనల్ గా రిప్లై చేయగలము. సెల్లర్స్ ముఖ్య గమనిక, మీరు మీ యొక్క ల్యాండ్ ను గాని మీకు తెలిసిన వారి ల్యాండ్ ను గాని అమ్మదలిచినప్పుడు మీరు పూర్తిగా రికార్డ్స్ తో పాటు 5 నిమిషాల నిడివి కలిగినటువంటి వీడియోతో పాటు మాకు మెయిల్ రూపంలో పంపగలిగినట్లయితే మేము ఒక ఆర్డర్ ప్రకారం ప్రసారం చేయగలం. ఇంకా ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ మరియు ప్రైస్ ను గనక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన సర్వే నెంబర్స్ తో పాటు ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క పేర్లు కూడా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదారు పాస్ పుస్తకము, ఆర్డీఓ ఆఫీస్ నుంచి టైటిల్ డీడ్ పుస్తకము ఈ ల్యాండ్ కలిగిన రైతు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ ను సర్వే చేయించబడి ఇదివరలోని హద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ ల్యాండ్ పై ఏ విధమైన వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు గాని, రెవెన్యూ వివాదములు గాని, గ్రామ వివాదములు గాని, పొజిషన్ సంబంధించిన వివాదములు గాని లేకుండా ఈ ప్రాపర్టీ, ఈ ల్యాండ్ 100% క్లియర్ ప్రాపర్టీగా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్ గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A లిస్ట్ నందు ఈ ల్యాండ్ కు సంబంధించిన సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్ గా లేదు. అదే విధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ల్యాండ్ కు సంబంధించిన సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరములు లేవు. ఈ ల్యాండ్ పై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యందు లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్ గా ఉంది. మూడవదిగా ఈసీ, మదర్ డాక్యుమెంట్ తో పాటు అన్ని లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు ఎంటర్ చేయబడి ఉన్నవి. ఈ ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ గానీ అగ్రిమెంట్ గానీ లేకుండా ఈసీ క్లియర్ గా ఉంది. ఇక నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక పరిశీలించినట్లయితే పట్టాదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడ్ పుస్తకము ఈ రెండు కూడాను ఒరిజినల్స్ ఈ ల్యాండ్ కలిగిన రైతు దగ్గర ఉన్నాయి. అదేవిధంగా అన్ని లింక్ డాక్యుమెంట్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ రైతు కలిగి ఉన్నారు. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కలిగిన రైతు ఎకరం ఒక్కింటికి 7,50,000గా చెప్పుచున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర 6,60,000గా ఉంది. అయితే బై అండ్ సెల్ విత్ దుడ్డు ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ కు ప్రైస్ విషయంలో ఈ ఛానల్ తరపున కొద్దిగా తగ్గించి ఇవ్వబడును. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్ కు సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.